ఎవరైనా ఇతరుల వద్దకు వెళ్ళి వారి శ్వాసను పీలుస్తున్నారా లేదా అని పరిశీలిస్తారా? చిన్నతనము నుండి అది నా శరీరములో అలాగే ఉన్నది. అది అందరికీ అలాగే ఉంటుందని నేను అనుకున్నాను అన్నారు. ఆ విధంగానే స్వామి వివేకానంద కూడా చిన్నప్పుడే తన కనుబొమ్మల మధ్యన నీలి కాంతిని చూస్తుండేవారు. మీరు ఎవరినీ ఈ విషయమునకై ఎందుకు ప్రశ్నించలేదు అని ఎవరో ఆయనను అడిగినప్పుడు ఆయన అందరికీ ఈ విధంగానే కనిపిస్తుంటుందని నేను అనుకున్నాను అన్నారు. ఇది తప్ప మిగిలిన విషయములలో వెంకటరామన్ సామాన్య బాలుడే. అయినా గొప్ప మహర్షిగా మారబోతున్నాననే విషయములేవీ అప్పట్లో ఆయనలో కనిపించేవి కావు. తండ్రి చనిపోయిన తరువాత రమణులు తిరుచులికి 30 మైళ్ళ దూరంలో ఉన్న మదురైకి పంపారు. వెంకటరామన్ అక్కడ అమెరికన్ మిషన్ స్కూల్లో చదివారు. ఆయన వేదాంత గ్రంథములేవి అప్పట్లో చదవలేదు. ఆయన పెరియ పురాణం అనే పుస్తకమును మాత్రమే చదివారు. పెరియ పురాణం 63 మంది గొప్ప శివభక్తులైన నాయనార్ల భక్తి గాథలను కలిగి ఉన్నది. అప్పట్లో నాకు వేదాంతము గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ ఏ విధమైన పరిజ్ఞానము లేదు. బ్రహ్మ, ఆత్మ, సమాధి, జ్ఞానము, జీవుడు, మనస్సు అనే పదములు కూడా తెలియవు అని అన్నారు రమణులు. మదురైలో ఆయన 16 ఏళ్ల వయసులో మృత్యు అనుభవం కలిగినది. తండ్రి అరుణాచలేశ్వరుడు వెంకటరామన్ను తిరిగి తన సన్నిధికి చేర్చుకొనదలిచి ఆయనకు మరణానుభవం కలిగించారు. ఆ సమయంలో ఆయనకు తన శరీరము మనస్సు కూడా కాలిపోయినట్లు స్ఫురించింది. తన శరీరము శ్మశానముకు తీసుకుని వెళ్ళి దహనము చేయుటము ఆయనకు కనిపించింది. మదురై నుండి వీడి తిరువన్నామలైకి పారిపోయి అరుణాచలేశ్వరుని ఆలయంలో అగ్నిలింగమునకు వాటేసుకుని ఆలింగనము చేసుకుని మాటపై నేనిక్కడకు వచ్చేశాను, నీ ఇచ్ఛయే నెరవేరుగాక అని పలికే వరకు ఆ మంటల వేడి ఆయనను వీడలేదు. భగవాన్ ఇల్లు వీడిన తరువాత ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. ఆయన తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె దుఃఖభారముతో ఆయనను వెతికించే ప్రయత్నములు చేశారు. కానీ అవి అన్నీ వృధా అయినవి. వెంకటరామన్ దక్షిణాదిలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్నట్లు వార్తలు చేరినవి. ఒక బ్రాహ్మణ కుర్రవాడు అక్కడ వీధులలో తిరుగుతున్నట్లు ఎవరో కబురు అందించారు. భగవాన్ తల్లి తిరువనంతపురం చేరి ఆ పిల్లవాడిని కనుగొని తనతో రమ్మని, కనీసం ఒకసారైనా తన వైపు చూడమని ప్రాధేయపడ్డారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆ కుర్రవాడు పారిపోయాడు. ఆ కుర్రవాడే తన వెంకటరామన్ అని ఆమె భావించారు. ఆమె ఈ విధముగా దుఃఖిస్తూ కాలము గడుపుతుండగా ఎవరో తిరువన్నామలలో తన పేరు తిరుచిరి వెంకటరామన్ అని రాసిన వ్యక్తిని తాను కలిశానని చెప్పారు. ఈ వార్త విని ఆశతో మెత్తని మనసు గల తన మరిదిని తిరువన్నామలైకు పంపారు. ఆయన తిరిగి వచ్చి ఆ వార్తను రూఢి చేశారు. అవును, నేను వెంకటరామన్ను చూశాను. ఆయన గాఢ ధ్యానంలో మునిగి ఉన్నారు. తిరిగి రమ్మని నేనెంతగా వేడినా ఆయన ఏమీ బదులివ్వకుండా రాతివలె కూర్చుని ఉన్నారని అన్నారు. తన మాటను తనయుడు వేయలేడనే నమ్మకంతో తనే వెళ్ళి ప్రాధేయపడి ఎట్లాగో ఆయనను తీసుకొని వద్దామని నిర్ణయించుకున్నారు తల్లి అలగమ్మాళ్. అది 1898వ సంవత్సరం. భగవాన్ మధురై వదిలి తిరువన్నామలైకి వచ్చి అప్పటికి 2 ఏళ్ళైనది. అప్పుడు భగవాన్ పౌలకుండ్రను అనే చిన్న కొండపై ఒక బండరాయి మీద కూర్చుని ఉన్నారు. అక్కడకు చేరిన తల్లి ఆయనను ఈ విధంగా ప్రాధేయపడ్డారు. నాయనా, ఇంటికి వచ్చేసేయి. నిన్ను ఏమాత్రమూ ఇబ్బంది పెట్టము. నీకు ఇక్కడ చూసేవారు ఎవరూ లేరు కదా. నేను నీకు భోజనం పెట్టి నీ శరీర పోషణను చూసుకుంటాను. నీ వ్యవహారములో జోక్యము చేసుకోను. నీ ఆధ్యాత్మిక సాధనకు అక్కడ కొనసాగించవచ్చును. దయచేసి ఇంటికి తిరిగి రా అని కానీ భగవాన్ నుండి ఏ విధమైన సమాధానము రాలేదు.
ఆయన ఒక బండరాయి వలె కదలక మెదలక ఉండిపోయారు. మురుగనార్ అంటుండేవారు, అరుణాచలంపై ఉన్న పెద్ద గండశిల అయినా ఎప్పుడైనా కరుగుతుందేమో కానీ భగవాన్ మాత్రం కదలరు, మీరు భగవాన్ను కదిలించలేరు అని.